ఓకేనా? గుండు, అయినా అలా ఎలా స్లిప్ అయ్యావు? ఏమో తెలియలేదండి. కాలి కిందున్న కార్పెట్ని ఎవరో లాగినట్టు అనిపించింది. కార్పెట్ ని ఎవరు లాగేస్తారు గుండు? నువ్వే అటు ఇటుగా కాలు వేసుంటావు, జారి పడిపోయి ఉంటావు. సమయానికి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఏం కాలేదు కదమ్మా. నీకేవైనా అయ్యుంటే పోయేదేముందమ్మా? నాకెవరున్నారని? నేనుంటే ఆనందపడేవాళ్ళెవరున్నారు? నేను పోతే బాధపడేవాళ్ళెవరున్నారు? అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకెవరూ లేరని అనుకోకు. నీకు మేమున్నామని చెప్తున్నాం కదా. అవునమ్మా, నిజంగా ఇప్పుడు నువ్వే కనుక గుండమ్మని గమనించి అడ్డుపడకపోయింటే చాలా పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఇప్పుడేం కాలేదు కదమ్మా, నువ్వు ఓకే కదా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓహో, అమ్మ అంటున్నానా? సారీ, ఏదో ఎమోషన్లో అనేశాను. అయ్యో లేదమ్మా, నువ్వు నన్ను అలాగే పిలు. నువ్వు నా కూతురు లాంటి దానివి. అమ్మా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇదిగో ఈవిడ గారు కూడా కూతురు లాంటి దానివే అంటే అమ్మా అమ్మా అంటూ నీ చుట్టూనే తిరుగుతోంది. అదైపోయింది అనుకుంటే ఇదిగో ఈవిడ గారు తయారైంది. వైష్ణవి, ఏంటా మాటలు? నేనేం మాట్లాడుతున్నాను మావయ్య? ఇలా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మ అనగానే ఇదిగో ఈవిడ గారు కరిగిపోవటం. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు ఈవిడ గారే అని చెప్పేసి నా మనసు కనిపిస్తోంది అని చెప్పడం.